గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడికి వాళ్ళ ఒక సర్వీస్ ని కూడా అంకితం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ 11 రోజులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తి శ్రద్ధలతో వాళ్ళందరూ కూడా సేవ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా పెద్దలు నాగేంద్రన్న గారి ఆశీర్వాదంతో నాయకత్వంలో నాకు కూడా మెంబర్ వేసిరని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఖైరతాబాద్ నియోజకవర్గ ఉత్సవ కమిటీ సభలో వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే 11 రోజులు కూడా మనం అందరం కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా అందరం కూడా అన్ని విధాలుగా కోఆర్డినేషన్ చేసుకుంటూ పెద్దలు మన హైదరాబాద్ నగర మంత్రి వర్యులు పున్నం ప్రభాకరన్ గారు కూడా వారి స్వయంగా ప్రతి ఒక్క కార్యక్రమం దగ్గర ఉండి కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. మనం చూసాం ఇటీవలే బోనాల పండుగ హైదరాబాద్ లో ఎంత వైభవంగా మనం అందరం కూడా జరుపుకోవడం జరిగింది. మరి ఇప్పుడే నాగేంద్రన్న గారు చెప్పినట్టు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ అన్న గారు కూడా రాబోయే రోజులలో వచ్చి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడం జరుగుతుంది. కనుక మరొకసారి ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులు కావచ్చు, మన పోలీసు సోదరులు కావచ్చు, వాళ్ళందరూ కాంట్రిబ్యూషన్ తోనే మన ఖైరతాబాద్ ఒక వినాయకుడు ఒక ఉత్సవాలు చాలా పెద్దగా గౌరవంగా ఎంతో వైభవంగా కూడా మనం అందరం కూడా జరుపుతున్నందుకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ బోలో గణేష్ మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు మాజీ శాసనసభ్యులు చింత రామచంద్ర రెడ్డి గారు మాట్లాడిన తర్వాత చైర్మన్ గారు మాట్లాడతారు. అయితే చిన్న మనవి, చిన్న విన్నపం కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వివిధ సిబ్బంది అందరికీ కూడా పొద్దున్నే అక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, వారితో పాటు ఎన్ని వేల మంది భక్తులు వచ్చిన వారికి ప్రసాద పంపిణీ కార్యక్రమం కూడా మేము చేయడం జరిగింది ఉత్సవ కమిటీ ఆధ్వర్యం ద్వారా. వారు దయచేసి మీరు అక్కడ టెంట్ ఒక ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. డైలీ అక్కడ రావాలి. మీరందరికీ ఉత్సవ కమిటీ తరఫున ఇదే మా ఆహ్వానం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు మాజీ శాసనసభ్యులు వారి యొక్క సందేశాన్ని. మిత్రులు, స్థానిక శాసనసభ్యులు, ఈ యొక్క ఉత్సవ కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీ దానం నాగేంద్ర గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు అయినటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మిత్రులు రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఈ ఉత్సవ కమిటీ 71 సంవత్సరం నుంచి ఏదైతే శంకరయ్య గారి నేతృత్వంలో ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి మన వినాయకుడు ఒక నాయకుడిగా మనకందరికీ నాయకత్వం వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ఎలక్ట్రానిక్ మీడియా మిగతా అధికారులందరూ కూడా వినాయక చవితి శుభాభివందనాలు తెలుపుతూ మనమందరం కూడా సుఖశాంతులతో ఉండాలని, ఏదైతే సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి అందిస్తున్నటువంటి మన ధర్మం, ఆ ధర్మానికి ఆది నాయకుడైనటువంటి మన వినాయకుడు మన నాయకుడిగా ప్రపంచానికి శాంతి ఉండాలని, అతీతంగా అందరు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని పండుగలు కూడా జరుపుకోవాలనే ఆలోచనలతోని చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తూ, ముఖ్యంగా ఈ పండుగలకు ఎక్కడైతే మన గణేష్ మండపాలు ఎన్నైతే భాగ్యనగరంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండపాలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని మరి ప్రభాకర్ అన్న చెప్తున్నాడు. నిజంగా ఇది చాలా అభినందనీయము. ప్రభుత్వాలు ఈ రకంగా అన్ని పండుగలకు కూడా అన్ని రకాల వసతులు కల్పించాలని చెప్పని, ముఖ్యంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, అదే రకంగా మన కేంద్ర మంత్రివర్యులైనటువంటి శ్రీ కిషన్ రెడ్డి గారు, శ్రీ బండి సంజయ్ గారి యొక్క వాళ్ళ తరఫున కూడా మీ అందరికీ గణేష్ పండుగ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియపరుస్తూ భారత్ మాతా కీ జై, గణేష్ మహారాజ్ కి. అమిత్ షా మేము మర్చిపోయింది. ఇప్పుడు రాజ్ కుమార్ గారు వారు చైర్మన్ గారు మాట్లాడారు. మరి నమస్తేనా, మీదికి రావచ్చు. రాష్ట్ర
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదే రకంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, మన దానం నాగేంద్ర గారు, అదే రకంగా అనిల్ కుమార్ యాదవ్, మన రాజ్యసభ సభ్యులు, మన ప్రాంతానికి సంబంధించినటువంటి సభ్యులు, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ పండుగను ఎంతో వైభవంగా జరగాలని వారు అందిస్తున్నటువంటి మరి ఈ ఉచిత ఆ ప్రభుత్వం తరఫున అందిస్తున్నటువంటి అన్ని సేవల్ని నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు ఉపేంద్ర రెడ్డి గారు వచ్చారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్. రాజ్ కుమార్ గారు మాట్లాడారు. బోలో గణేష్ భగవాన్ కి. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చే భక్తులందరికీ అన్ని రకాలుగా ఏర్పాటు చేయాలని పొన్నం ప్రభాకరణ గారితో అదేవిధంగా రవీణ గారితో రివ్యూ మీటింగ్ చేశారు. ఇక్కడ వచ్చే భక్తులకు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేంద్ర గారికి, అందరికీ, పోలీస్ సిబ్బందికి, మీడియాకి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. మరి ఈ సంవత్సరము విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాము. ఈ సంవత్సరం మొత్తము మన భారతదేశ ప్రజలు కాదు, యావత్ ప్రపంచంలో ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలని నేను పూజ చేయడం జరుగుతుంది. ఇప్పుడే ప్రభాకర్ గారు చెప్పారు ఇక్కడ ఎట్లా జరిగిందో ఆయన మొత్తం అంతా కూడా పర్యవేక్షణలో చూస్తున్నారు. ఏర్పాటు సరిగ్గా ఉన్నాయా లేదా చూడడానికి వస్తారు కాబట్టి కార్యకర్తలు అక్కడ చూసుకోండి. థ్యాంక్ యూ. జై ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి. ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్న మన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, అలాగే వారితో వచ్చిన మన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మరియు మన ఎమ్మెల్యే దానం నాగేంద్ర అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ యావత్ భారతదేశంలోనే విభిన్న మతాల ఐక్యమైన భాగ్యనగరంలో హైందవ సంస్కృతి ప్రతిబింబించే విధంగా జరుగుతున్న గణేష్ ఉత్సవాలను తిలకించడానికి వేదాం బ్రహ్మణో వేదామృతేనావతాం పరే తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుర్కీర్తిం దదాం తతః భాగదైవే నైవేన. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి